ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 5 బుధవారం. ఈరోజు పౌర్ణమి సాయంత్రం వరకు ఉంది. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల వరకు, ఆ తర్వాత భరణి నక్షత్రం. కార్తీక పౌర్ణమి ఈరోజు దీపారాధన, దీపదానం, నదుల్లో కానీ భగవంతుని సమీపంలో ఉండే కోనేటిల్లో కానీ దీపాలు వదలడం మరింతగా పుణ్యఫలాలను ఇచ్చేటువంటి రోజు ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత ఉంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా బలపడతారు. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. కొంతమంది జన సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మనశ్శాంతికి ఇబ్బంది కలిగే సంఘటనలు జరుగుతాయి. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యము దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజు లాభంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. పంచములో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, కుటుంబంలో పనిచేసే పనివారి కోసం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి బుధవారం రోజు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకుంటారు. సంతోషంగా ముందుకు వెళ్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు తెచ్చుకుంటారు. పంచమంలో కుజుడు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. భూవాహన సమస్యలు, సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి బుధవారం రోజు తృతీయములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకుల అండదండలతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి బుధవారం రోజు షష్టంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు.
తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. అన్ని విషయాల్లో ఈరోజు మీరు లాభాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, వ్యాపారపరమైనటువంటి నష్టాలు, బ్యాంకు లావాదేవీలు మీకు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి సందర్శనం చేసుకోండి. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి బుధవారం రోజు సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో శని సంచారం వల్ల ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, తండ్రి నుంచి సహకారం అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపము, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం ఉండదు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండును దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజు వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశంలో కేతువు సంచరించడం వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాలకు, మీ నిజాయితీకి, నిబద్ధతకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలకు అవకాశాలు ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజు లాభంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి నుంచి ఆశీస్సులు, ప్రభుత్వం నుంచి సహాయము అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి బుధవారం రోజు సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలత ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి వారికి బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ బుధవారం రోజు అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.